హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను దాడి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే హెల్దీ అయిన కొబ్బరుండల రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి పాకంతో కూడా పని లేదు, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. దీనికోసం ముందుగా కొబ్బరిని తురుము పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టకుండా ఇలా తురుము పెట్టుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఆ కొబ్బరి తురుము తగులుతూ పంటికి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా తురిమి పెట్టి చేసిన కొబ్బరుండలు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. దీనికోసం ముందుగా ముదురు కొబ్బరి చిప్పలు ఉంటాయి. ఇక్కడ నేను 3 ముదురు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఇక్కడ 3 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. దానికి గాను 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. ఈ 2 కప్పుల బెల్లాన్ని ఒక పెద్ద కడాయిలో వేసేసుకొని, అడుగు మందంగా ఉండే కడాయిలో వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా బెల్లం అంతా మంచిగా మెల్ట్ అయ్యాక తీసి ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ తిరిగి అదే కడాయిలో వేసుకొని ఇలా మంచిగా అంతా మెల్ట్ అయిపోయాక ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీ ఉంటే దంచేసుకొని వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఇలా ఇలాచీ వేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. ఇక నేను ఫస్ట్ 2 కప్పులు వేసాను, కలిపి అంతా చూసాను, ఇంకా పడుతుందనేసి ఇంకో కప్పు కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేశాను. సో ఇలా మంచిగా మిక్స్ చేశాక ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కడ అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఒకసారి అడుగు పట్టేసిందంటే ఈ బెల్లం టేస్ట్ అనేది మారిపోయి కొబ్బరి టేస్టే మారిపోతుంది, మొత్తం పాడైపోయే అవకాశం ఉంది. సో అలా కాకుండా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అందుకే అడుగు మందంగా ఉండే కడాయి పెట్టేసుకుంటే మాడకుండా ఉంటుంది. సో ఇలా కొబ్బరి పలుకులు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు తీసేసి పక్కన పెట్టేసేయచ్చు. సో ఇలా కలుపుకుంటూ ఉండగా మంచిగా బబుల్స్ ఫామ్ అవుతాయి. సో అలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు 1 స్పూన్ లేదా 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బెల్లం అంతా ఇంకిపోయి ఇట్లా కలర్ చేంజ్ అయిపోయి అంతా దగ్గరగా పట్టేస్తుంది. సో అప్పుడు మనం ఇంకా దించేసుకొని చల్లారాక ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో నీళ్ళతో తడుపుకుంటూ ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరుండలు రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.